చిన్నప్పుడు స్కూల్లో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని బోర్డు మీద ఒక సామెత రాసేవారు. అప్పుడు అది చూసి అదేంటి పిన్నిస్తో కూడా తీయొచ్చు కదా టీచర్ అనే ఒక డౌట్ రేజ్ అయ్యేది. పోనీ అడుగుదామా అంటే మిడిల్ బెంచర్ ని కదా భయమేసేది. బట్ స్కూల్ స్టేజ్ దాటిన తర్వాత తెలిసింది మన టీచర్లు చెప్పేది చదువు మాత్రమే కాదు, జీవితంలో మనకి ఎలాంటి వాళ్ళు తగులుతారు, వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేయాలని ఒక లైఫ్ లెసన్ కూడా నేర్పించారు అని. సో ఇప్పుడు ఈ వీడియో కూడా ఇదే కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది మావా. కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో ఉంటుందో ఉండదో నాకు తెలియదు కాబట్టి మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇంకా రిస్క్ తీసుకుంటానంటే మీ ఛానల్లో అప్లోడ్ కూడా చేసుకోండి మావా. నేను ఎవరికి స్ట్రైక్ ఇవ్వను, పర్సనల్ గా కాల్ చేసి వార్నింగ్ లో ఇవ్వను. ఎందుకంటే నా ఛానల్ పేరు తులసి చందు కాదు. పేరు గుర్తుందిగా. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం ఒక యూట్యూబర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇదేంటి స్క్రిప్ట్ లో యూట్యూబర్ అని రాశాను, పెన్సిల్ ఏది? యూట్యూబర్ కొట్టేసి జర్నలిస్ట్ గురించి మాట్లాడుకుందాం. క్షమించాలి, జర్నలిస్ట్ కాదు, సెలెక్టివ్ జర్నలిస్ట్ గురించి మాట్లాడుకుందాం. తులసి చందు, ఈ అక్క మీద మనకి పంతం, పగ, కోపం, ద్వేషం ఇలాంటిది ఏమీ లేదు. మీరు విన్నది కరెక్టే మామా, ఇలాంటిది ఏమీ లేదు. కానీ నా బంగారు పొట్టలో వేలు పెడితే కొట్టనా అని చిన్న చేమే అంటదంట. అలాంటప్పుడు ఎవడో చేసిన తప్పుకి మీ మీద నిందలేస్తే మీరు ఊరుకుంటారా? వీడియో చూసే మిమ్మల్ని అడుగుతున్నాను మామా, మీరు ఊరుకుంటారా అని అంటారు కదా. లేకపోతే బాగా మ్యానిపులేట్ చేసావు కాబట్టి అక్కకి అని అంటారా? జర్నలిజం ముసుగులో యూట్యూబ్ లో సెలెక్టివ్ జర్నలిజం చేస్తున్న సెలెక్టివ్ జర్నలిస్ట్ ఎవరని అడిగితే ఇంకెవరో మన తులసక్కే అని చెప్పేస్తారు. ఎందుకంటే రీచ్ కోసం అక్క చేసే వీడియోలు అలా ఉంటాయి మరి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుత కాలం నుంచి 3 నెలలు వెనక్కి వచ్చాం. ఇది ఫనుమంతు ట్రెండ్ నడుస్తున్న టైం. ఈ ఫనుమంతు చేసిన పనికి అతని మీద చాలా మంది వీడియోలు చేశారు. రాస్టర్లు వీడియోలు చేశారు, రోలర్స్ వీడియోలు చేశారు, జర్నలిస్టులు వీడియోలు చేశారు, న్యూస్ ఛానల్ వాళ్ళు వీడియోలు చేశారు, ఆఖరికి వీటికి సంబంధమే లేని డివోషనల్ ఛానల్స్ వాళ్ళు కూడా వీడియోలు చేశారు. బట్ వీళ్ళంతా ఫనుమంతు ఇన్సిడెంట్ గురించి మాత్రమే మాట్లాడారు, జనాలను ఎక్కడ మిస్లీడ్ చేయలేదు. కానీ మన సెలెక్టివ్ జర్నలిస్ట్ అక్క మాత్రం పార్ట్ 1 కి వ్యూస్ వచ్చినాయి కదా అని చెప్పి సీక్వెల్ కూడా ప్లాన్ చేసింది. ఇప్పుడు నువ్వు పార్ట్ 2 చేయడం తప్పని నేను చెప్పట్లేదు, మినిమం రీసెర్చ్ లేకుండా వీడియోలు చేస్తున్నావే, ఇదేం జర్నలిజం అని అడుగుతున్నాను. చెప్తుంది ఏంటి, అర్థం చేసుకుంటుంది ఏంటి? చదువుకుంటే కదా కాపీలు కొట్టేవాడు, ఎగ్జామ్లు పేపర్లు రిలీజ్ చేసేవాడికి ఏం అర్థం అవుతుంది అని చెప్పే మాట. సో చేసే ప్రతి వీడియోలో అవసరం లేకపోయినా అక్క నేను జర్నలిస్ట్ ని అని డప్పు కొట్టుకుంటది. కానీ ఈ వీడియోలో అక్క జర్నలిస్ట్ కాదు, సెలెక్టివ్ జర్నలిస్ట్ అని క్లియర్ కట్ గా ప్రూవ్ చేస్తాను. అక్క చేసిన సెకండ్ పార్ట్ లో కొన్ని రోస్టింగ్ ఛానల్స్ గురించి ఉంటది, కానీ thumbnail మాత్రం ఫనుమంతుదే ఉంటది. ఇది ఎక్కడ మిస్లీడింగ్ రా మావా? ఓహో, ఫనుమంతుని పెట్టకపోతే వ్యూస్ రావు కదా? నిజంగా అక్క నీ తెలివికి ప్రైజ్ ది లార్డ్. చిన్నప్పుడు అర్ధరాత్రి లెటర్ని వస్తే అమ్మని తోడుగా తీసుకెళ్ళినట్టు అక్క ఎవరి మీదన్నా వీడియోలు చేయాల్సి వస్తే ట్రెండింగ్ లో ఉన్న వాడిని thumbnail లో తోడుగా పెట్టిద్ది. రోస్టింగ్ ఛానల్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఫనుమంతుని thumbnail లో పెట్టిద్ది. త్రివిక్రమ్ గురించి మాట్లాడాల్సి వస్తే జానీ మాస్టర్ thumbnail లో పెట్టిద్ది. తమిళ హీరో విజయ్ పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తే తెలుగు హీరో పవన్ కళ్యాణ్ ని thumbnail లో పెట్టిద్ది. బీజేపీ గురించి వీడియో చేస్తే హిందూ దేవుళ్ళని అడ్డుగా పెట్టిద్ది. ఆఖరికి ఛానల్స్ లో ఉపయోగం లేని కమ్యూనిటీ పోల్స్ కూడా పెట్టిద్ది. మీకు తెలియదేమో మావా, ఈ పోల్స్ మీద ట్విట్టర్ లో పెద్ద ఫ్యాన్ వార్లే జరుగుతున్నాయి. ఇప్పుడు నేను నీ మీద వీడియో చేస్తున్నాను కాబట్టి నీ లాజిక్ ప్రకారం thumbnail లో నీ పక్కన అనిల్ బోర్గడ్డ అని పెట్టనా? అంటే ట్రెండింగ్ లో ఉన్నాడు కదా. ఫనుమంతు మీద వీడియో చేసినప్పుడు కొన్ని రోస్టింగ్ ఛానల్స్ పేరు చెప్పింది అన్నాను కదా మామ, అందులో మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేసింది కాబట్టి ఈ రోజు మనం మన ఛానల్ గురించే మాట్లాడుకోబోతున్నాం, మిగతా ఛానల్స్ ప్రస్తావన తీసుకురావట్లేదు. ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫనుమంతు వీడియోలో ఒక తండ్రికి కూతురికి మధ్య అలాంటి రిలేషన్షిప్ ఉన్నట్టు మాట్లాడాడు. అలా చేయడం తప్పే, ఒప్పుకుంటా, నేను కూడా వాడి మీద వీడియో చేశా. కానీ నువ్వు చేసిన వీడియోలో, నువ్వు చెప్పిన ఛానల్స్ లో, ముఖ్యంగా మా ఛానల్లో ఒక తల్లికి కొడుకి గాని, తండ్రికి కూతురికి గాని, అన్నకి చెల్లికి గాని, ఆఖరికి అక్కకి తమ్ముడికి గాని లింకులు పెడుతూ మాట్లాడుతున్న వీడియోలు ఛానల్లో ఒక్కటైనా ఉన్నాయా? చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే. ఇక నా సెకండ్ పాయింట్ వచ్చేసి వల్గారిటీ గురించి మాట్లాడావు. ఇంతవరకు నా ఛానల్లో ఎల్కే అనే వర్డ్స్ తో గానీ, కొంతమంది లాగా ఆడవాళ్ళని పచ్చిబూతులు తిట్టడం గానీ నేను చేయలేదు. పైగా అవసరం కొద్దీ ఎక్కడైనా 18+ యూస్ చేస్తే వాటికి డిస్క్లైమర్లు కూడా చేశా. కానీ నువ్వు మాత్రం హాఫ్ నాలెడ్జ్ తో వీడియో చేసి అన్ని వీడియోస్ లో 18+ ఉన్నట్టు ఒక ముద్రేసేస్తున్నావు. ఏది ఇప్పుడు నీ మీద వీడియో చేశాను కదా, ఈ వీడియోలో 18+ ఉందా, లేదంటే స్క్రీన్ మీద thumbnails వేసేనే ఆ వీడియోస్ లో 18+ ఉందా? మరి ఎందుకక్క మినిమం రీసెర్చ్ కూడా లేకుండా అమ్ముడిపోయిన తెలుగు న్యూస్ ఛానల్ లాగా వీడియోలు చేస్తావు? ఒకసారి ఈ వీడియో చూడండి మావా.
ఇందుకే నేను చెప్పింది ఒక పేరెంట్ ఎట్లా ఉండకూడదు అని వీడిని చూసి తెలుసుకోవాలని చెప్పి. చూసారు కదా చిన్న పిల్లోడితో ఎంత అబ్యూజివ్ గా మాట్లాడుతున్నాడో. ఇంతే కదక్క వీడి గేమ్ లో అమ్మ అక్క అలి అంటూ ఎదుటి వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు ఉద్దేశించి పచ్చిబూతులు మాట్లాడతాడు. ఇలాంటివన్నీ రోస్ట్ చేశానక్క. చేసినందుకు వీడియో స్టార్టింగ్ లో డిస్క్లైమర్ వేసాను, వీడియో ఎండింగ్ లో తప్పనిసరి పరిస్థితుల్లో బూతులు మాట్లాడినందుకు సారీ కూడా చెప్పాను. వీడియోలో నేను కొంచెం ఎక్కువ బూతులు మాట్లాడుంటే నన్ను క్షమించండి, ఎందుకంటే మీరు చేసే పనులు అర్థం అవ్వాలంటే వీడి లాంగ్వేజ్ లోనే చెప్పాలి. అక్కకి ఇవేం కనిపించవు, మినిమం రీసెర్చ్ లేకుండా వీడియోలు చేసేస్తా ఉంటది. దానికి రిజల్ట్ ఏమో మెహర్ రమేష్ మూవీస్ లా ఉంటది. చిన్నపిల్లలు ఎక్కువగా చూసేది గేమింగ్ ఛానల్సే కాబట్టి గేమింగ్ ఛానల్స్ లో మందు తాగుతూ షార్ట్స్ పెట్టడం, లైవ్ లో అమ్మనా బూతులు తిట్టడం, చిన్నపిల్లల్ని తిట్టడం, వీటిని అంటారక్క వల్గర్ ఛానల్స్ అని. ఇలాంటి వాళ్ళని అంటారక్క టాక్సిక్ గర్ల్ అని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ యూనిక్ గేమర్ గాడు ఎప్పుడు 5 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన చెత్తని ఇప్పటికీ ఫాలో అవుతున్నాడు. గేమింగ్ కమ్యూనిటీకి యూట్యూబ్ కమ్యూనిటీకి పట్టిన వైరస్ వీడు. 2 ఛానల్స్ మీద కలిపి ఆల్మోస్ట్ 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇలాంటి ఏదో పనులు చేసే వీడు మాత్రం నీకు కనిపించలేదు, కానీ 30K సబ్స్క్రైబర్స్ ఉండి నిజాలు మాట్లాడే నేను మాత్రం నీకు కనిపించా. నిజంగా అక్క నీ తెలివికి చిన్న పిల్లలతో ప్రాంకులు చేపిస్తారు చూడక్క, వాళ్ళే ఒక రకంగా బెటర్. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ ఒకనొక స్టేజ్ దాటిన తర్వాత అవి స్క్రిప్టెడ్ ప్రాంక్స్ రా అంటారు. అప్పుడు తలకాయ ఎక్కడెట్టుకోవాలో మనకే అర్థం కాదు కాబట్టి. కానీ నేను చూపించింది స్క్రిప్టెడ్ ప్రాంక్స్ కాదక్క, వాడి రియల్ బిహేవియర్ చూపించాను నీకు. నా ఛానల్ చిన్నదే అయి ఉండొచ్చు, బట్ నేను వెయిట్ ఉన్న వీడియోలు చాలానే చేశానక్క. ఏది నాకు షేర్ చేయంటావేమో, లేదు వెళ్ళి చెక్ చేసుకో అక్క, అదే రీసెర్చ్ అంటే. సో నా మాట విని ఇకపై నుంచైనా ఎవరి మీదైనా వీడియోలు చేయాలంటే రీసెర్చ్ చేయడం నేర్చుకోక్క. హో సారీ, అలా రీసెర్చ్ చేస్తే నీ హాఫ్ నాలెడ్జ్ టాక్సిక్ ఒపీనియన్ ని జనాల మీద రుద్దలేవు కదా. మీరు మారతారనే ఉద్దేశంతోనే నేను వీడియో చేశా. లేదు మేం మారం. ఇంకా లైవ్ లో పక్క వాళ్ళ అమ్మల గురించి అబ్యూజివ్ గా మాట్లాడతాం, వాళ్ళ ఇంట్లో లేడీస్ గురించి వల్గర్ గా వాగుతాం అంటే నేనేం చేయలేకపోవచ్చేమో, కానీ పైన ఒకడు ఉంటాడు, అన్ని చూస్తాడు, మీరు చేసిన కర్మలన్నీ తిరిగిస్తాడు. ఎవడు కోరికలు లేని వాడై పవిత్రుడై పక్షపాతరహితుడై భయమును వీడి కర్మఫల త్యాగి అయి నాకు భక్తుడగును, అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్ర. సరే ఇదంతా వదిలే. కొంతమంది యూట్యూబర్స్ రీచ్ కోసం చేస్తారు, ఇంకొంతమంది ప్యాషన్ తో చేస్తారు. కానీ జర్నలిస్టులు అలా కాదక్క, వాళ్ళు రెస్పాన్సిబిలిటీతో చేస్తారు. పొలిటికల్ పార్టీ అండ చూసుకుని అనిల్ బోర్గడ్డ అనేవాడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఫ్ గురించి వాళ్ళ పిల్లల గురించి ఎంత నీచంగా మాట్లాడాడు. జోలికి వెళ్తాం, అక్కల జోలికి వెళ్తాం, అయ్యల జోలికి పోతాం, ఇంటికి పోయి పడక గదిలో కూడా కూర్చుంటాం. చూసావాక ఆన్ రికార్డ్ ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడో. ఇది ఫనుమంతు ఇన్సిడెంట్ కంటే ముందే జరిగింది, మరి అప్పుడెందుకు నీ వాయిస్ రేస్ చేయలేదు? సరే అది కూడా వదిలేయక్క, రీసెంట్ గా వాడిని అరెస్ట్ చేశారు. ఇలాంటి వాడికి తగిన శాస్త్రే జరిగిందని స్టిల్ ఇప్పటికీ నీ ఛానల్లో ఒక్క వీడియో కూడా ఎందుకు పోస్ట్ చేయలేకపోయావు? నెక్స్ట్ శ్రీరెడ్డి, ఈవిడ పవన్ కళ్యాణ్ గారి యొక్క మదర్ గురించి ఎలా మాట్లాడిందో కూడా నీకు తెలుసు. ఇప్పుడు చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమే మావా. శ్రీరెడ్డి ఎలక్షన్స్ కు ముందు ఎలా మాట్లాడింది, ఎలక్షన్స్ తర్వాత వాళ్ళ ఇంట్లో లేడీస్ గురించి ఎలా మాట్లాడిందో కూడా మనకు తెలుసు. కానీ మన తులసక్కకి ఇలాంటి వాళ్ళు కనిపించరు. ఏక అందులో వల్గారిటీ లేదా? ఇది కూడా ఫనుమంతు ఇన్సిడెంట్ కంటే ముందే జరిగింది, కానీ అక్క ఛానల్లో ఒక్క వీడియో కూడా ఉండదు. దీన్నే అంటారక్క సెలెక్టివ్ జర్నలిజం అని. చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే. మీర్జాపూర్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది మావా, అందులో ఎంత 18+ ఉంటుందో అందరికీ తెలుసు. మరి అందులో వల్గారిటీ ఏం కనిపించలేదు అక్క నీకు? అంటే నీ ఛానల్లో ఒక్క వీడియో కూడా లేదని? కొత్తగా ఏం జరిగింది అనుకునేదే అయింది. సరే అది కూడా వదిలే, వాళ్ళంటే నార్త్ వాళ్ళు, వాళ్ళ కల్చరే అంతా అనుకుందాం. కానీ రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ మన తెలుగోళ్లే, విక్టరీ వెంకటేష్ గారు, రానా గారు. వెంకటేష్ గారికి బయట చాలా మంచి పేరు ఉంటది. సంక్రాంతికి ఫ్యామిలీస్ అంతా కలిపెళ్లి చూస్తారు ఆయన మూవీస్ ని. అలాంటి ఆయన ఎలాంటి వెబ్ సిరీస్ లో ఎందుకు యాక్ట్ చేయాల్సి వచ్చింది? పోనీ యాక్ట్ చేశాడు, నువ్వెందుకని క్వశ్చన్ చేయలేదు? అంటే నీ దృష్టిలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, డబ్బు పరపతి ఉన్న వాళ్ళు ఏమైనా చేయొచ్చు అంటావు, అంతేనా? మండుతున్నట్టుంది. పోనీ అలాంటి కేటగిరీ వాళ్ళు మాత్రమే చేయొచ్చు అని రాజ్యాంగంలో ఏ పేజీలో రాసుందో చూపించక్క బాబు, తెలుసుకుంటా. జర్నలిస్ట్ అంటే నిష్పక్షపాతంగా ఉండాలి. రీచ్ వచ్చినా రాకపోయినా ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి అని ఉండాలి. ఎవ్వరికి లొంగకుండా భయపడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అంతేగాని కాంట్రవర్సీల మీదే వీడియోలు చేస్తా, రీచ్ వస్తుందనిపిస్తేనే వీడియోలు చేస్తా, నాకు నచ్చిన వాళ్ళని టార్గెట్ చేస్తా, నచ్చిన టాపిక్ మీదే వీడియోలు చేస్తా అంటే వాటిని జర్నలిజం అనరక్క. నువ్వు చేసేదాన్ని సెలెక్టివ్ జర్నలిజం అంటారు. చావు దెబ్బ కొట్టాడ్రా. అక్క రోస్టింగ్ ఛానల్స్ మీద వీడియో చేసిందని చెప్పాను కదా మామ, విపరీతమైన హేట్ రావడంతో ఆ వీడియోని ప్రైవేట్ చేసేసింది. అంతేకాదు అక్క చెప్పిన ఛానల్స్ లిస్ట్ లో అందరికంటే తక్కువ సబ్స్క్రైబర్ కౌంట్ ఉంది మనకే. అయినా కూడా అక్క వీడియో కింద ఎస్కేఆర్ అలాంటోడు కాదు అని #SKR గ్యాంగ్ అని పెట్టారు. నిజంగా ఆ టైంలో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ మామ. నా టెక్నీషియన్ థ్యాంక్ యూ, నీ థ్యాంక్ యూ, ఆ థ్యాంక్ యూ. బోర్ కొట్టేస్తుంది, మహా బోర్ కొడుతుంది. ఎవరు చూసినా అదే చెప్తారు, కానీ నేను అదే చెప్పబోతున్నాను. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ మామ. తప్పు తెలుసుకుని వీడియో డిలీట్ చేసిందేమో అనుకున్నాను, కానీ మనక్క యాటిట్యూడ్ తో ఒక కమ్యూనిటీ పోస్ట్ చేసింది మామ. ఇవన్నీ పిల్ల చేపలంట, పెద్ద తిమింగలాల మీద వీడియో వస్తుందని చెప్పి 3 నెలలు అయింది. హేక ఈ 3 నెలల నుంచి చేపలు పడడానికి వెళ్ళలేదు.
నాకు చిన్న డౌట్ అక్క, నువ్వు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న కాంటెంట్ చూసావా లేదంటే ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఈ ఫోటో చూసావా? అంటే ఏం లేదు, అక్కడ జీసస్ కి దండం పెడుతూ ఉంటే నా పేరు చెప్పేదాను కాదేమో కదా. ప్రభువా కాసేపు నా కళ్ళు కనిపించాలి చూడవయ్యా, నా నెల జీతాన్ని కానుకగా సమర్పించుకుంటా. చూడండి మామ, ఇప్పుడు నేను హిందూ మతాన్ని మాత్రమే గౌరవిస్తాను అనుకుంటారేమో. లేదు లేదు, హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని బతికే కొంతమంది వేస్ట్ ఫెలోస్ ఉన్నారు. అందులో వేణుస్వామి మీద నేను 3 వీడియోలు చేశాను. ఇంతే కాదు మామ, నాకు జీసస్ మీద కూడా రెస్పెక్ట్ ఉంది. అందుకే ఫేక్ పాస్టర్స్ మీద ఒక వీడియో చేశాను. వాళ్ళ స్ట్రైక్ ఇస్తే 3 నెలలు ఆగి భయపడకుండా మళ్ళీ రీఅప్లోడ్ కూడా చేశాను. నాకు అల్లా మీద కూడా రెస్పెక్ట్ ఉంది అక్క. అందుకే రామ్ మందిర్ టైంలో పాకిస్తాన్ ముస్లిమ్స్ ఇండియన్ ముస్లిమ్స్ ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వాటిని ఖండిస్తూ కూడా వీడియో పెట్టాను. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లోనే ఉన్నాయి. ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి చూడండి మామ. నేను జర్నలిస్ట్ కాకపోయినా ఇన్ని టాపిక్స్ టచ్ చేశా, కానీ నువ్వు జర్నలిస్ట్ అయ్యుండి హిందూ మతానికి వ్యతిరేకంగా ఉండే వీడియోలు తప్ప ఇంకేమున్నాయి నీ ఛానల్లో అని అడుగుతున్నా. చంపేశారు. అమ్మాయి ఐటమ్ బాంబ్ అయితే మీరు ఆటం బాంబ్. పర్ఫార్మెన్స్ పీక్స్. ఇట్స్ ఓన్లీ శాంపిల్ పీస్. పీక్స్ ముందు ముందు చూస్తారు. నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందిగా, నాకు ఆశించినంత రెవెన్యూ రాదని కూడా నీకు అర్థమవుతుందిగా. కానీ డబ్బుల కోసం ఇంతవరకు ఒక్క బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ చేయలేదక్క. ఇలాంటి క్వాలిటీస్ కనిపించవు, కానీ నీతులు మాత్రం చెప్పుద్ది. మళ్ళీ క్రాంతి అన్న లాంటి బెట్టింగ్ రాయిడ్ తో లైవ్ కూడా వెళ్ళుద్ది. ఆహా, ఇప్పుడు వెళ్ళకూడదా అంటారేమో. ఈ పాయింట్ మిగతా వాళ్ళకి వర్తించదు, అక్కకి మాత్రమే. ఎందుకంటే 360 degrees లో సొసైటీ క్లీన్ గా ఉండాలని కోరుకుంటది కదా, మరి అలాంటప్పుడు పాటించాలి కదా. వాళ్ళకి పుట్టగానే పేర్లు ఎట్టకూడదురా బాబు. వాళ్ళు ఎదిగాక వాళ్ళ వాటం పద్ధతి అన్ని చూసి అప్పుడు ఎట్టాలి. అప్పటిదాకా పలానుడు కొడుకను కూతురను అంటమే. క్రాంతి అన్న నువ్వేం ఫీల్ అవ్వకో, నీకు డెడికేటెడ్ వీడియో త్వరలో నేను ఇస్తాగా. అక్క నాకు వచ్చిన డౌట్, కోల్కతా డాక్టర్ కేసు ఇన్సిడెంట్ జరిగినప్పుడు వీడియో చేసావు సరే, కానీ తర్వాత ఆ కేసు అప్డేట్ ఏమైంది? గొడ్లవల్లేరు కాలేజ్ కేసు అప్డేట్ ఏమైంది? వాటి మీద మళ్ళీ ఎందుకు వీడియో చేయలేదు? అసలు జర్నలిస్ట్ అంటేనే ఫస్ట్ కవర్ చేయాల్సింది ఇలాంటి వీడియోస్ కదక్క. జనాలు ఎలాగూ మర్చిపోతారు, గుర్తు చేయాల్సిందే మీరు కదా. ఓ సారీ, రీచ్ లైన్ టాపిక్ మీద నువ్వు వీడియోలు చేయవు కదా, ఒక పంచే హిందూ మతం మీద వీడియోలు చేసుకో. ఇప్పుడు మీకు ఒక క్లిప్ చూపిస్తాను. ఇయర్ ఫోన్స్ ఉంటే ఓకే, లేకపోతే తెచ్చుకుని వినండి. నేను వినలేను. ఇలాంటి ముండల్ని మాత్రమే తిడుతు, కాశంకర్ లాంటి పిచ్చి ముండల్ని మాత్రమే తిడుతున్నాం. రంగ రాజకీయాలు ముండల్ని రోజు తిడతాం. విన్నారుగా మామ, కాషాయం బట్ట కట్టాడు, బొట్టు పెట్టాడు, చూడడానికి బ్రాహ్మణుల్లో ఉన్నాడు, హిందూ ధర్మం గురించి తెలిసిన వాళ్ళ ఉన్నాడు, కానీ ఒక ఆడపిల్లని ఏమనకూడదో అదే అంటున్నాడు. ఇప్పుడు ఈ వీడియో మీద మన సోకాల్డ్ జర్నలిస్ట్ అక్క ఎలా రియాక్ట్ అయిందో మీకు తెలిస్తే తన మీద ఉన్న రెస్పెక్ట్ గ్రాఫ్ 2 అవుద్ది. పైకి కాదు మామ, కిందకి. అవును అవును మామ, ఆ వీడియోని మన తులసక్క షేర్ చేసింది. ఒక పక్క వల్గారిటీ ఉండకూడదు అంటావు, వాడికి రిప్లై ఇవ్వకపోగా వాడి వీడియోని షేర్ చేస్తూ ఎడిషనల్ గా ప్రమోట్ చేస్తున్నావు. అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? వాడు ఒక్కడే తిడితే సరిపోదు, నీ ఫాలోవర్స్ కూడా వెళ్ళి ఆ అమ్మాయిని బండమూతులు తిట్టాలి అని రెచ్చగొడుతున్నావు, అంతేనా? కనీసం సాటి మహిళ అనే జాలి కూడా లేదు నీకు. మళ్ళీ నువ్వు వల్గారిటీ గురించి మాట్లాడుతున్నావు. ఇక మా ఛానల్ విషయానికి వస్తే నేను ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తాను. ఇందాక చెప్పినట్టు సొసైటీకి ఉపయోగపడే వీడియోలు కూడా చేస్తున్నాను. అసలు కంటెంటే దొరకకపోతే లాంగ్ గ్యాప్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంతేగాని 2 రోజులకు ఒక వీడియో పెట్టాలి కదా అని చెప్పి రీసెర్చ్ లేకుండా నీలాగా అసలు వీడియోలు పెట్టను. ఒకసారి నేను రోస్ట్ చేసిన ఈ వీడియో చూడక్క. నాకు తెలియక అడుగుతున్నానక్క, జెండర్ ఈక్వాలిటీ అనేది ఒకటి ఉంటది కదా, మరి ఆడా మగాడిని విడదీసి మాట్లాడతారేంటి? తప్పు ఎవరు చేసినా తప్పే కదా, మరి ఇలాంటి వాళ్ళని రోస్ట్ చేయడంలో తప్పేంటి? అంటే అది తప్పు చేస్తున్నారు అని నేను చెబుతూ వీడియో పెట్టడమే తప్పు అయితే, మరి నిజంగా తప్పు చేసిన వాళ్ళకి కనీసం నువ్వు డిఎం అన్నా చేసావా? అరే తల్లి ఇలా చేయకూడదు అని, లేదంటే ఇలాంటి కాంటెంట్ చేసుకునే అమ్మాయిలకి నేనున్నాను అని సపోర్ట్ చేస్తున్నావా? ముస్లింలు చేసే నమాజ్లు, హలాల్లు, వాళ్ళ పిల్లలు వేసుకునే హిజాబ్లు ఎందుకు చాలా పెద్ద సమస్యలాగా? ఎందుకక్క జర్నలిజం ముసుగులో ఇలాంటి వీడియోలు పెడతావు? ఎవరికైనా ఉపయోగం ఉందా? అయితే న్యాయంగా మాట్లాడుతూ వీడియోలు పెట్టు, లేదా నీకు నచ్చిన పార్టీకి భజన చేసుకుంటా వీడియోలు పెట్టు. అంతేగాని 2 రిలీజన్స్ మధ్య చిచ్చు పెట్టేటట్టు, జనాలని మిస్లీడ్ చేసేటట్టు హాఫ్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు అక్క ఇస్తావు? నిజంగా అక్క నీ తెలివికి. అక్క 2 years బ్యాక్ హిజాబ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడింది. సరే, వేరే దేశాన్ని ఉదాహరణగా తీసుకుని మన దేశం నేర్చుకోవాలి, బీజేపీ లీడర్లు నేర్చుకోవాలి, మోదీ గారు నేర్చుకోవాలి అని అంటున్నావు కదా. ఇరాన్ లో యాంటీ హిజాబ్ ప్రొటెస్ట్ నడిచింది తెలుసా? అతి కిరాతకంగా హిజాబ్ వద్దు అన్న వాళ్ళని చంపేశారు. వాళ్ళు మహిళలే అక్క, మరి వాళ్ళ గురించి మాట్లాడవా? వాళ్ళ ఉదాహరణ తీసి మన దేశం ఎందుకు పాటించట్లేదు అని అడగవా? మరి ఇక్కడున్న మహిళలకి మనకు కూడా హిజాబ్ వద్దు, ఒకసారి ఇరాన్ ని చూడండి అని చెప్పవా? ఆహా, ఇవెందుకు చెప్తావు? మనకు కావాల్సింది బీజేపీ మీద ఉమ్మేయడం. అయినా ఈ హిజాబ్ వివాదం మొత్తం వెనక నుంచి
నడిపించింది పిఎఫ్ఐ ఉగ్రవాద సంస్థ అని ప్రూఫ్ తో న్యూస్ వచ్చింది, చూడలేదా? అయినా ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఉగ్రవాదుల సంస్థ వెనక నుండి స్టూడెంట్స్ తో ఇలాంటి వివాదాన్ని లేవనెత్తితే దేశం మొత్తం హిజాబ్ వేసుకోనివ్వట్లేదు అన్నట్టు గోల పెడుతున్నావు. అండ్ నీకు హిజాబ్, నకాబ్, బుర్కా వీటికి డిఫరెన్స్ తెలుసా? వాళ్ళు స్కూల్ కి వేసుకెళ్ళింది ఏంటో తెలుసా? వాటిని బుర్కా అంటారు. ట్రైన్ లో, బస్సుల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో హిజాబ్ ని బ్యాన్ చేశారా? వేసుకోకుండానే తిరుగుతున్నారా? లేదంటే ఎవరైనా ఆపుతున్నారా? కానీ ఇరాన్ లో వేసుకోకపోతే చంపేస్తున్నారు మేడం. హిందువుని పెళ్లి చేసుకుని హిజాబ్ వేసుకోలేదని చంపేశారక్క. న్యూస్ తెలుసా నీకు? ఏందమ్మా ఒకప్పుడు హిందూ ముస్లిం బాయి బాయి అనుకునేవారు. ఇప్పుడు మనుషులు కలుషితం అయిపోవడం వల్ల కొంచెం తగ్గింది. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, జనాల్ని ఎడ్యుకేట్ చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ మధ్య గొడవలు పెట్టే విధంగా ప్రేరేపిస్తూ రెచ్చగొట్టద్దు అంటున్నా. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. అక్క వీడియోలో ఎంత మ్యానిపులేషన్ ఉంటదంటే, దామగుండం వీడియోలో చెట్లు నరకవేత గురించి మాట్లాడింది మావా, అది మీరు వింటే అక్క జర్నలిస్ట్ మాత్రమే కాదు సైంటిస్ట్ కూడా ఒప్పుకుంటారు. సారీ, ఒప్పించేలా మాట్లాడిద్ది. చూడండి, ఇండియన్ నేవీ ఇష్యూ చేసిన పబ్లిక్ నోటీస్ ఇది. ఈ ప్రాజెక్ట్ ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. మేనేజర్ కల్నల్ పిహెచ్ రెడ్డి ఇష్యూ చేసిన నోటీస్ ఇది. చెట్లు నరికివేతకు గురైతాయి కాబట్టి వాటి స్థానంలో 3 ఏళ్లలో 11,70,000 చెట్లు తిరిగి నాటుతామని చెప్పి. ఎక్కువసేపు వీడియో ప్లే చేయలేను కాబట్టి నేనే చెప్తాను మామ. అక్క పార్ట్ 1 వీడియోలో కూడా ఏమంటదంటే, ఎక్కడైనా ఐలాండ్ లో కట్టుకోవచ్చు కదా, బీచ్ లో కట్టుకోవచ్చు కదా, అడవులు నరకడం దేనికి అని వీడియో పెట్టేసింది. అంటే నేవీ అధికారులు ఏం చేయాలో కూడా మన అక్కే చెప్పేది. యాక్చువల్ గా అక్కడ ఉన్న మ్యాటర్ ఒకటి, అక్క కన్వే చేస్తున్న మ్యాటర్ ఇంకొకటి. మేనేజర్ కల్నల్ పిహెచ్ రెడ్డి ఇష్యూ చేసిన నోటీస్ ఇది. చెట్లు నరికివేతకు గురైతాయి కాబట్టి వాటి స్థానంలో 3 ఏళ్లలో 11,70,000 చెట్లు తిరిగి నాటుతామని చెప్పి. నిజానికి చెట్లు నరికివేత అనేది కొంచెం బాధాకరమైన విషయమే, కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నారు? దేశ భద్రత కోసం. ముందు దేశం బాగుంటేనే కదక్క చెట్లైనా, పొట్లైనా, మతమైనా, ఇంకొకటైనా. చదువుకుంటే కదా కాపీలు కొట్టేవాడు, ఎగ్జామ్ పేపర్ రిలీజ్ చేసేవాడికి ఏం అర్థం అవుతుంది మేము చెప్పే మాట. అవును మామ, VLF వెరీ లో ఫ్రీక్వెన్సీకి సంబంధించిన రాడార్ల అరేంజ్మెంట్ అనేది జరుగుతుంది మన నేవీ టీమ్స్ ద్వారా. ఎందుకు ఇవన్నీ అంటే, సబ్మెరియన్స్, నేవీకి సంబంధించిన షిప్స్ ఇవన్నీ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు వాటి కదలికల్ని మనం పసిగట్టడానికి, శత్రు దేశాల దాడులను కూడా మనం ముందుగా అంచనా వేయడానికి చాలా కీలకంగా వ్యవహరిస్తుందని విశాఖకు చెందిన నేవీ అధికారులు కూడా తెలిపారు. సో దీని అంతటికీ కూడా భౌగోళికంగా అనుకూలంగా ఉన్న ప్రదేశం వికారాబాద్ లో ఉన్న దామగుండం పార్ట్. దామగుండంలో కడితే గనక శత్రు దేశం నుంచి మన దేశాన్ని రక్షించుకోగల రాడార్ వ్యవస్థని ఏర్పరచుకోగలుగుతాం. ఎత్తైన ప్రాంతంలో కదా రాడార్ వ్యవస్థని నిర్మించేది. ఈ మాత్రం బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఐలాండ్ లో కట్టొచ్చు కదా, బీచ్ లో కట్టొచ్చు కదా అంటుంది. ఇంకా నేను చంద్రమండలంలో కట్టమనలేదు. 2 లక్షల చెట్లు నరికినందుకు 12 లక్షల చెట్ల వరకు నాటుతామని చెప్తున్నారు. నరికేసి పోతామని చెప్పట్లేదు కదా. పైగా దేశ భద్రత కోసమే కదా వాళ్ళు చేసేది. ఇవెందుకు చెప్పవు? జనాల్ని మిస్లీడ్ ఎందుకు చేస్తావు? అయినా మనందరికీ దేశమే కదా ముఖ్యం. అలాంటప్పుడు ఇండియన్ ఆర్మీ గురించి కానీ, నేవీ సంస్థల గురించి కానీ, వాళ్ళు చేసే ఆపరేషన్స్ గురించి కానీ ఎక్కువ డిస్కషన్స్ చేయకూడదని మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? ఒకటే మంట. అంటే ఇప్పుడు శత్రు దేశాలు చైనా, పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఏజెంట్లను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడే ఉండి యూట్యూబ్ ఓపెన్ చేసి నేవీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని సెర్చ్ చేస్తే చాలు, మన తులసక్క వీడియోలో ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. అక్క, ఈసారి నువ్వు చేసేది సెలెక్టివ్ జర్నలిజం కూడా కాదు, టాక్సిక్ జర్నలిజం. చావు దెబ్బ కొట్టాడు. మన భారతదేశపు మ్యాప్ ని, డిస్టార్టెడ్ మ్యాప్ ని వీడియోల్లో వాడుకుని జనాల్ని పిచ్చోళ్ళని చేసే ఆలోచన. కశ్మీర్ మన దేశంలో భాగం కాదని దేశద్రోహులైనటువంటి పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు చూపిస్తారు. కానీ మన దేశంలో ఉండే వాళ్ళు ఎలా చూపిస్తారు? అసలు ఏంటి వీళ్ళ ఉద్దేశం? దొరికే వరకు అదే ప్రశ్నిస్తూ పోస్టులు, కమెంట్లు చేసే వరకు ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్కర్ అవుతారు మెత్తి సింపతి కార్డు ప్లాన్ చేస్తుంది. అలా పెడుతున్న కమెంట్స్ ని హైడ్ చేసేస్తుంది సమాధానం చెప్పలేక. ప్రశ్నించినందుకు బ్లాక్ చేస్తుంది. ఇలా మన దేశాన్ని తప్పుగా చూపించినందుకు కేసు కూడా పెట్టొచ్చు. దిస్ ఈజ్ ఏ సీరియస్ అఫెన్స్. భారతదేశపు మ్యాప్ ను భారత సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన మ్యాప్ కు అనుగుణంగా లేని పక్షంలో ఎవరు ప్రచురించినా వారికి 6 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా, ఒక్కొక్కసారి 2 కూడా శిక్ష పడవచ్చు. ఇలాంటి పనులన్నీ చేసేస్తది. కానీ అక్కన ఎవరు కూడా యాంటీ ఇండియన్ అనకూడదు. ఒకసారి ఇది చూడండి మామ, మన స్వస్తిక్ సింబల్ కి RSS వాళ్ళ యొక్క యూనిఫామ్ నిక్కర్ ని పెట్టి స్మాష్ హిందుత్వ ఫ్యాసిజం అని పెట్టింది. హిందుత్వాన్ని ఫ్యాసిజం తో కంపేర్ చేసి దీన్ని ధ్వంసం చేయాలి అని చెప్పి దిగారు ఈ కమ్యూనిస్టులు. ఈ స్వస్తిక్ సింబల్ కి సనాతన ధర్మంలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ స్వస్తిక్ అనే సంస్కృత పదానికి సంక్షేమం, అదృష్టం, శుభప్రదానికి సూచికంగా చూస్తారు. అలాంటి స్వస్తిక్ సింబల్ ని వక్రీకరిస్తూ RSS ఆర్గనైజేషన్ డ్రాయర్ వేసి హిందూ ముస్లిం అనే హ్యాండ్ తో పంచిస్తుంది. శభాష్ అక్క, ఏ జర్నలిజం కోర్సులో నేర్పించారు తమ్నైల్ ఎలా పెట్టి మతకొల్లాలు రేపమని? నీ గురించి మాట్లాడడానికి నా దగ్గర ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయక్క. కానీ నా ఉద్దేశం నీ మీద వీడియో చేయటం కాదు, నువ్వేం చేస్తున్నావో నీకు చెప్పటం. వ్యక్తిగా నువ్వు ఒక స్త్రీగా నీ మీద నాకు ఎప్పుడూ రెస్పెక్ట్ ఉంటదక్క. కానీ నీ ఐడియాలజీ ఏదైతే ఉందో అది జనం మీద రుద్దటం మార్చుకో అక్క. 10 మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంకనాకిపోతావు. ఫైనల్ గా ఇదక్క నువ్వు చెప్పిన పిల్ల చేపగాడి చేసిన పెద్ద వీడియో. బాగుందా?
అది రోస్టింగ్ ఛానల్ అవడం వల్ల ఇది రోస్ట్ వీడియో అనుకుంటావేమో. కాదక్క, నువ్వు అందరినీ క్వశ్చన్ చేస్తావు కదా, నేను కూడా నిన్ను క్వశ్చన్ చేశాను అంతే. ఒకవేళ రోస్ట్ వీడియో కూడా ఎలా ఉంటుందో చూడాలి అనిపిస్తే ఈ వీడియోకి రిప్లై ఇవ్వక్క, సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, రిప్లై మాత్రమే ఇవ్వక్క, వార్నింగ్ లేవకే. హో, మీకు తెలియదు కదా మామ, తులసి చందు పేరులో తులసి అంటే మన అక్క, చందు అంటే మన బావగారు అనమాట. మన తులసక్క ప్రశ్నిస్తున్నా అనే పేరుతో ఎవరి మీదైనా వీడియోస్ చేయొచ్చు, కానీ మన తులసక్కని ఎవరైనా ప్రశ్నిస్తే వాటికి మన అక్క దగ్గర ఆన్సర్ లేకపోతే అప్పుడు మన బావగారు ఇలా బెదిరిస్తారనమాట. ఇచ్చిన రియాక్షన్ కి బావగారు నాకు వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆయనే చెప్పారు, నేను ఏదో కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అని. కరెక్ట్ నాక? ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. ఇలాంటి ఆలోచనలుంటే అర్జెంట్ గా మానుకోండి, ఎందుకంటే ఇంతవరకు నా ఛానల్లో కాల్ రికార్డింగ్లు పోస్ట్ చేయలేదు. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 5K లైక్స్ కొట్టండి మావా, 1.5K కమెంట్స్ పెట్టండి. అలాగే మన వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ రెండింగ్ లోపు 50K అవగొట్టేయండి మావా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. ఇంకా మన తులసక్క వీడియో కిందకెళ్ళి నీడ్ రిప్లై టు SKR అని స్పామ్ చేయండి మావా. చాలు ఈ మాత్రం చాలు, పదండి. కొంచెం లేట్ అయినా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్, నమస్తే. Saki, Baba, Saki.